शिव भोला भंडारी त्रिलोकी अधिकारी, आबू पधारे तन लिया है साकारी। शिव भोला भंडारी त्रिलोकी अधिकारी, आबू पधारे तन लिया है साकारी। गीता ज्ञान गंगा से लाखों को तारा है, राजयोग से माना हमने शिव पिता हमारा है। शिव पिता हमारा है, ओ शिव पिता हमारा है। शिव भोला भंडारी त्रिलोकी अधिकारी। अमृत बेले यादों में हम मिलन मनाएंगे, माया मोह निद्रगमों को दूर भगाएंगे। हम है प्यारी आत्मा है भाई बहन का नाता, शिव है परम पिता हमारा ब्रह्मा जग की माता। इस पावन नाते को तुम दिल में सजा लो, दिलों में सजा लो। शिव भोला भंडारी त्रिलोकी अधिकारी, आबू पधारे तन लिया है साकारी। अब वापिस घर जाना है ये भूल नहीं जाना, एक दूजे से अब अपने संस्कार मिलाना। प्रभु गुणों से भर लो तुम मनमोल खजाना, दिव्य गुणों से सजा लो जीवन सुहाना। ये संगम सुहाना इसे सांसों में बसा लो, सांसों में बसा लो। शिव भोला भंडारी त्रिलोकी अधिकारी, आबू पधारे तन लिया है साकारी। शिव भोला भंडारी त्रिलोकी अधिकारी, आबू पधारे तन लिया है साकारी। तन लिया है साकारी, तन लिया है साकारी। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సాకారవాణి 22/1/21, 22/11/21. మాలి బాబా చెప్తారు దీంట్లో, मीठे बच्चे अभी तुम संगम युग पर हो, तुम्हें इस पुरानी कलयुगी दुनिया का कोई भी ख्याल नहीं आनी चाहिए. శ్రీబాబా చెప్తారు, ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు, అందువల్ల ఈ పాత ప్రపంచాన్ని ఏ ప్రకారమైన విచారాలు మీకు రాకూడదు. పాత ప్రపంచాన్ని విచారం అంతా కలియుగాని విచారాలు. మనం దాన్ని క్రాస్ చేసి సంఘంలో వచ్చినామంటే ఈ సంగం యుగంలో ఏమేమి విచారం చేయాలనో అది మాత్రమే చేయాలి. మళ్ళా ప్రశ్న అడుగుతారు బాబా, बाप ने बच्चों को श्रेष्ठ कर्म करने की व कर्मों को सुधारने की
విధి క్యా బతాయి. తండ్రి బిడ్డలకు శ్రేష్ఠ కర్మం నేర్పించినారు. అంటే మనం పాత అశుద్ధ కర్మానంతా సరి చేసుకునేది, తప్పని సరి చేసుకునే విధానం ఏమి నేర్పించినారు బాబా, ఏం చెప్పినారు, ఎట్లా సరి చేసుకోవాలి ఎట్లా అని. अपने कर्मों को सुधारने के लिए सच्चे बाप से सदा सच्चे रहो. यदि कभी कोई भूल हो जाती है, भूल से भी कोई उल्टा कर्म हो जाए तो उसे बाप को फ़ौरन लिख दो. सच्चाई से बाप को सुनाएंगे तो उसका असर कम हो जाएगा, नहीं तो वृद्धि होती रहेगी. बाबा के पास समाचार आएगा तो बाबा उसे सुधारने की శ్రీమత్ దేంగి. అంటే శివబాబు చెప్తారు, కర్మాన్ని సరి చేసుకునే దానికోసం ఒక మాట ఏమో, తండ్రి దగ్గర చాలా సత్యంగా ఉండాలి, సదా సత్యంగా ఉండాలి, సత్యమైన తండ్రి దగ్గర. ఒకవేళ ఏదైనా బై మిస్టేక్ ఉల్టా సుల్టా కర్మ అయిపోయిందంటే అప్పుడు వెంటనే బాబాకు రాయాలి, బాబా నా ద్వారా ఇట్లా చెడ్డ పని అయిపోయింది అట్లా అని బాబాకు రాసి పెట్టాలి. సత్యంగా బాబాకు వినిపిస్తే దాని చెడ్డ పనిది ఎఫెక్ట్ తగ్గిపోతుంది, లేదంటే వృద్ధి అవుతూ ఉంటుంది. సత్యంగా చెప్పలేదంటే మరి తండ్రి దగ్గర ఎప్పుడు సమాచారం పోతుందో మనది, అప్పుడు బాబా మన సర్చ్ చేసానికి కోసం శ్రీమతం ఇస్తారు. అందువల్ల ఏ తప్పు జరిగినా సరే వెంటనే బాబాకు రాసి పెట్టేస్తే బాబా మనకు వాణి ద్వారా దానికి ఇషారా ఇస్తారు. ओम शांति. शिव बाबा ब्रह्मा द्वारा बच्चों से पूछ रहे हैं कि बच्चे तुम यहाँ सवेरे से बैठकर क्या कर रहे हो. तुम स्टूडेंट्स तो हो ही, तो ज़रूर यहाँ बैठे ये ख्याल करते होंगे कि हमको शिव बाबा पढ़ाने आए हैं. इस पढ़ाई से हम सूर्यवंशी बनेंगे क्योंकि तुम राजयोग सीख रहे हो. శివ బాబా బ్రహ్మ ద్వారా బిడ్డలను అడుగుతారు, ఉదయం లేచి వచ్చి ఇక్కడ కూర్చొని ఏం చేస్తారు. మనందరూ స్టూడెంట్స్ కదా, అందువల్ల మనకు ఇదే విచారం ఇక్కడ ఉంటే శివ బాబా మనకు చదివించేదానికి వచ్చినారు. అట్లా అని ఈ చదువు ఆధారంలోనే మనం సూర్యవంశీ అవుతాం. ఎందుకంటే ఇప్పుడు బాబా మనకు రాజయోగం నేర్పిస్తున్నారంటే రాజా అవుతాం, సూర్యవంశీ రాజ్యాలు అవుతాం. స్వయం భగవాన్ నేర్పిస్తున్నారంటే గ్యారంటీ సూర్యవంశీ దేవతా పదవిలో రాజ్య పదవి దొరుకుతుంది ఈ రాజయోగం ద్వారా. तो विष्णुपुरी का मालिक बनने के लिए इस ख्याल में बैठे हो या किसको जिम्मेवारी बाल बच्चे धंधे दौरी आदि याद आता है. बुद्धि में ये रहना चाहिए कि यह गीता पाठशाला हमको भगवान पढ़ाते हैं और हम लक्ष्मी नारायण अथवा उनके कुटुंब के भांति बनेंगे. यह राजयोग. అంటే మరి శివబాబా అడుగుతారు, విష్ణుపురికి మాలిక అవుతామని విచారంలో కూర్చున్నారా, లేదంటే ఇంటి జవాబుదారీ పిల్లలు వాళ్ళు వీళ్ళు పని జాబ్ ఇదంతా బుద్ధిలో వస్తూ ఉందా? మన బుద్ధిలో ఇదే ఉండాలి. మన ఇప్పుడు గీత పాఠశాల అంటే స్కూల్లో కూర్చున్నాం, ఇక్కడ భగవాన్ వచ్చి నేర్పిస్తున్నారు, చదివిస్తున్నారు. మనం లక్ష్మీనారాయణ అవుతాం, లేదంటే వాళ్ళ కుటుంబం వాళ్ళగా అవుతాం. దీన్నే రాజయోగంని చెప్తారు, ఇదే రాజయోగం. बच्चों की बुद्धि में रहना चाहिए कि हम बाबा से डायरेक्ट सुन करके सूर्यवंशी घराने की भांति बनते हैं. लक्ष्मी नारायण का चित्र सामने खड़ा है, हमारा राज्य होगा. दुनिया में लोगों को मालूम नहीं है कि स्वर्ग किसको कहा जाता है. तुम बच्चे कहते हो कि हम अभी बाबा से स्वराज्य विद्या स्वर्ग के लिए सीख रहे हैं. అంటే
బాబా చెప్తారు బిడ్డల బుద్ధిలో సదా ఇదే ఉండాలి. డైరెక్ట్గా భగవాన్ దగ్గర ఉండి మనం విని సూర్యవంశీ రాజ్యంలో పోదాం. లక్ష్మీనారాయణ చిత్రం కూడా మన ముందు ఉందా లేదా, ఎప్పుడు అనుకునే ఉండాలి ఇది మనది రాజ్యం అట్లా అని. మన ఈ రాజ్యానికి పోదాం, రాజారాణి అవుతాం. మనుషులందరికీ తెలియదు, స్వర్గం ఏమీ తెలియదు వాళ్ళకు పాపం. అయితే మీకు బాగా తెలుసు, ఆ స్వర్గానికి కోసం బాబా రాజ్య విద్య అంటే స్వరాజ్య విద్య నేర్పిస్తున్నారు మనకు. हम ही स्वर्ग के मालिक बनने वाले हैं, ये अंदर में स्मरण करना चाहिए. మనమే స్వర్గానికి మాలిక్ అవుతాం. ఇది లోపల స్మరణ చేస్తూనే ఉండాలి, నేను స్వర్గానికి మాలిక్ అవుతాను అట్లా. ఎట్లా స్కూల్లో ఇప్పుడు స్టూడెంట్స్ చదువుతారు, వాళ్ళ బుద్ధిలో ఉంటుందా లేదా, నేను డాక్టర్ అయ్యేదానికోసం లేదు ఇంజనీర్ అయ్యేదానికోసమే చదువుతూ ఉన్నాను అట్లా అని. మెడికల్ కాలేజీలో కూర్చొని వాళ్ళ బుద్ధిలో ఏముంటుంది, నేను డాక్టర్ అయ్యేదానికి చదువుతున్నాను అట్లా అని మనసులో ఉంటుందా లేదా. అట్లనే ఈ స్కూల్లో చదివేటప్పుడు మనకు మనసులో ఉండాలి ఏమి, శ్రేష్టాది శ్రేష్ఠ భగవాన్ స్టూడెంట్ అయినా నేను. ఇంత తలంపు చేయాలి, బాబాని మర్చిపోకూడదు. అంటే మనకు శ్రేష్టాది శ్రేష్ఠ దేవతలాగా తయారు చేసానికి తండ్రి మన చదివిస్తూ ఉన్నారు. నా జీవనాన్ని లక్ష్యం ఇది అట్లా అని బుద్ధిలో ఎప్పుడు అది పెట్టుకొని చదవాలి, లక్ష్యాన్ని బుద్ధిలో పెట్టుకొని చదవాలి. మన ఎవరు బిడ్డలైన, ఎవరు మనకు చదివిస్తున్నారు, ఏమి చదివిస్తున్నారు, దేనికోసం చదివిస్తున్నారు, ఇదన్నీ బుద్ధిలో విచారం చేస్తూనే ఉండాలి. ఆత్మలందరూ శరీరం ద్వారా ఇప్పుడు భవిష్య పదవి కోసం చదువుతున్నారు, ఇదంతా తలంపు చేస్తూ ఉన్నారు. ఈ శారీరక సంబంధులు, ఈ జిస్మాని మిల్కియత్ దందే దోరి, ఇదాన్ని మీకు తలంపు వస్తుందా లేదు, బాబా చదివిస్తున్నారని వస్తుందా. అంటే ఆత్మ భవిష్య భర్తభా కోసం తలంపు చేసుకొని చదవాలి. ఈ శరీరానికి సంబంధులు, ఈ లౌకిక ఆస్తి పనులు, అది ఇది ఎప్పుడు ఇదేనా తలంపు వస్తూ ఉంటుంది లేదా ఆ భవిష్యం కూడా వస్తుందా మీకు. तो यहाँ जब आते हो तो समझना चाहिए कि हमको बेहद का बाप पढ़ाने आते, बेहद का मालिक बनाते, फिर हम राजा रानी बनेंगे या प्रजा. मालिक तो बनते हैं అంటే శివబాబా చెప్తారు, ఎప్పుడు చూసినా బుద్ధిలో ఇది ఉండాలి. మన ఇక్కడ వస్తే కూర్చుంటే ఇది మనసులో రావాలి, భగవాన్ తండ్రి వస్తున్నారు నాకు చదివించే దానికోసం, విశ్వానికి మాలిక్గా చేసేదానికోసం వస్తున్నారు. మళ్ళీ మీ ఇష్టం రాజారాణి అవుతారో ప్రజా అవుతారు, మాలిక్ ఏమో అవుతారు, స్వర్గానికి మాలిక్. ఆ స్వర్గంలో ఎవరెవరికి ఏమేం పదవి ఎంత చేస్తారో అంత. नई दुनिया में है ही सूर्यवंशी घराना, ये तो समझते हो ना कि हम अपनी రాజ్యాయి కరి అంటే కొత్త ప్రపంచంలో సూర్యవంశీ రాజ్యం ఉంటుంది, అక్కడ మనదే రాజ్యం ఉంటుంది. మీకు అనుభవం అవుతుందా, రాజ్యం తీసుకుంటాం అట్లా అని, అది అనుభవం చేస్తూ ఉండాలి. బాబా जानते हैं कि बच्चों को बाहर रहते, घर बार खेती बाड़ी आदि करते, इतना बाबा की याद नहीं रह सकती है. तो यहाँ जब आते हो तो ये वो सब ख्याल छोड़ आओ. तुम अभी उस कलयुगी दुनिया में दुनिया में हो नहीं हो, तो अभी तो तुम संगम पर हो. कलयुग को छोड़ दिया है, बाहर में कलयुग है, मधुबन में खास ये संगम युग, इसलिए मधुबन का गायन है. यहाँ इस मुरली का भी स्मरण करते रहना है. जो सुनते हो वो रिपीट करो और विचार सागर मंथन करो. అంటే బాబా చెప్తారు, బిడ్డలు బాబాకు తెలుసు, బిడ్డలకు ఎప్పుడు ఇంట్లో ఉంటే
పొలాలు, అది ఇల్లు ఏమంతా తలపోస్తూ ఉంటుంది వాళ్ళ పనులు. అయితే మధుబన్ పోయినప్పుడు ఇదంతా బుద్ధి నుంచి తీసేసి ప్యూర్గా మనం శివబాబా దగ్గర పోతున్నాం, సంగం యుగంలో ఉన్నామని అనుకోవాలి. లౌకిక్లో కలియుగం, అయితే సంగం మధుబన్లో ఈ కలియుగాని మాటలు ఏమీ ఉండదు. సంగం యుగంలో ఉండేట్టుగా పూర్తిగా అనుభవం అవుతుంది. కలియుగాన్ని వదిలేసి బయట కలియుగం ఉంది, మధుబన్లో స్పెషల్గా సంగం యుగం. మధుబన్లోనే గాయనం ఉంది సంగం యుగంది. మరి మురళి వాయించేది ఇక్కడ సదా మురళియే స్మరణ చేస్తూ ఉండాలి. ఏం వింటామో దాన్ని రిపీట్ చేస్తూ ఉండాలి. విచార సాగర్ మంతనం చేస్తూ ఉండాలి. ఎంత సమయం దొరుకుతుందో అంత ఈ చిత్రాల ముందు కూర్చొని ఇదంతా విచారం చేస్తూ ఉండాలి. तो इन्हों को देखते और पढ़ते रहो. ఈ లక్ష్మీనారాయణ చిత్రాన్ని చూడండి, లక్ష్యాన్ని ముందు పెట్టుకొని చదువుతూ ఉండాలి. तो ब्राह्मणियाँ जो ले आती है उस पर बहुत जिम्मेवारी है, बहुत होना रखना चाहिए, जैसे टीचर्स को होना रहता है. हमारी स्कूल से अगर कम पास होंगे तो इधर तो जाएंगे ना. जब स्कूल से बाहर, स्कूल से बहुत पास हो जाएंगे तो वो टीचर को अच्छा माना जाता है. ब्राह्मणियों को स्टूडेंट पर ध्यान देना चाहिए. यहाँ तुम जैसे संगम पर आए हो, जहाँ डायरेक्ट बाबा सुनाते हैं, यहाँ का प्रभाव बहुत अच्छा है. अगर यहाँ घरघाट धंधे आदि याद पड़ता है तो बाबा समझेंगे ये साधारण प्रजा बनेगा. आए थे राजा बनने के लिए परंतु प्रजा बन गए. नहीं तो बच्चों के अंदर कितना बहुत खुशी होनी चाहिए. అంటే మరి శివబాబు చెప్తారు, ఎవరు టీచర్ అయినారు బ్రాహ్మణి వాళ్ళపైన చాలా పెద్ద జవాబుదారీ ఉంది. ఎందుకంటే ఎవరిని పిలుచుకొస్తారు స్టూడెంట్స్ని, వాళ్ళు బాగుండాలి, పక్కాగా ఉండాలి, నియమాలంతా ఫాలో చేసి ఉండాలి, వాళ్ళకు చాలా ఫుల్ అటెన్షన్ ఉండాలి టీచర్స్కు. సో ఇట్లా లౌకికలో కూడా టీచర్స్కు ఎప్పుడూ ఇదే అటెన్షన్ ఉంటుంది. మా స్కూల్ నుంచి చాలామంది పాస్ కావాలి అట్లా అని. ఒకవేళ తక్కువ మంది పాస్ అయితే ఆ స్కూల్ది పరువు పోతుంది, టీచర్కు అవమానం అయిపోతుంది. ఎప్పుడు స్కూల్లో చాలామంది పాస్ అయిపోతారు, అప్పుడు ఆ స్కూల్లో ఉండే టీచర్ మంచివాళ్ళని అందరూ అనుకుంటారు. అట్లనే ఇక్కడ ఈ బ్రాహ్మణులు టీచర్స్లు ఫుల్ అటెన్షన్లో ఉండాలి. స్టూడెంట్స్ బాగా పాస్ అయ్యే స్టేజ్లో పిలుచుకురావాలి. అంటే నియమాలంతా పక్కాగా ఫాలో చేసి యోగంలో ఉండాలి. ఇక్కడ మన సంగం యుగంలో ఉన్నాం కదా, డైరెక్ట్గా భగవాన్ దగ్గర ఉండి వింటున్నాం. అందువల్ల పరమాత్మ దగ్గర మనం డైరెక్ట్గా పోయి వినేదానికోసం చాలా అటెన్షన్ ఉండాలి. మధుబన్లో పరమాత్మ శక్తిది ప్రభావం బాగుంది. అయితే మధుబన్లో కూడా పోయేసి ఎప్పుడు లౌకిక్ పని, బిడ్డలు వాళ్ళు వీళ్ళు అదే తలంపు వస్తూ ఉంటే బాబా అనుకుంటారు వీళ్ళు సాధారణ ప్రజలు అయ్యేవాళ్ళు. అట్లా వచ్చినారు రాజా అయ్యేదానికోసం, అయితే ప్రజ అయిపోతారు. లేదంటే బిడ్డలు మనసు లోపల ఎంత సంతోషం ఉండాలి. రాజా అయ్యేదానికి వచ్చినారంటే రాజా దానికోసం చదవాలి, ఏమీ బుద్ధిలో ఉండకూడదు. బాబా మరి సత్యుగాని లక్ష్యం. చిత్రాన్ని చూస్తూ ఉండండి, మీకు చిత్రం కూడా సహయోగం ఇస్తుంది దేవత అయ్యేదాన్ని. మనుషులు అష్టదేవతల్ని పూజ చేస్తారు, గురువుల చిత్రం కూడా పెట్టుకుంటారు ఇంట్లో తలంపు చేశాను. అయితే उनको याद करने से मिलता कुछ भी नहीं. ఆ అష్టదేవత ఏమి, ఎంత దేవత ఏమి, ఇష్ట దేవత ఏమి, ఆ గురువు ఏమి, వాళ్ళ తలంపుతో చేస్తే ఏమీ లాభం లేదు, ఏమీ దొరకదు.
శివబాబా తలంపు మాత్రమే మనం చేయాలి. భక్తి मार्ग में जो कुछ करते हैं नीचे उतरते ही आए. భక్తి మార్గంలో మనం ఏమంతా చేస్తాము కింద దిగుతూ వచ్చిన. तुम बच्चों को ऊंच जाने का पुरुषार्थ करना है. घर में शिव बाबा का चित्र रख दो तो घड़ी घड़ी याद आता रहेगा. బాగా మన శ్రేష్టమయ్యే దానికోసం పురుషార్థం చేయాలి. అందుకే ఇంట్లో శివబాబా చిత్రం పెట్టుకుంటే గడి గడి శివబాబా తలంపు వస్తూ ఉంటారు. पहले तुम हनुमान को, कृष्ण को, राम को याद करते थे. अब ये शिव बाबा सन्मुख कहते हैं कि मुझे याद कर. त्रिमूर्ति का चित्र बड़ा अच्छा है. మొదట్లో మీరు హనుమాన్ని, కృష్ణాని, రామాని తలంపు చేస్తూ ఉంటే, అయితే ఇప్పుడు సన్ముఖంలో భగవాన్ శ్రీ బాబా వచ్చినారు. బాబా చెప్తారు సన్ముఖంలో నా తలంపు మాత్రమే చేయండి. ఈ త్రిమూర్తి చిత్రం కూడా చాలా బాగుంది. ఈ చిత్రాన్ని సదా పాకెట్లా పెట్టుకోవాలి. గడి గడి తీసి దాన్ని చూస్తూ అనుకోవాలి, నేను ఇప్పుడు సంఘంలో ఉన్నాను, బ్రహ్మ ద్వారా శివబాబా ఆస్తి ఇస్తున్నారు, తర్వాత విష్ణుపురికి పోదాను, అట్లా అని తలంపు చేస్తూనే ఉండాలి. బ్రహ్మ బాబా భక్తి మార్గంలో ఉండేటప్పుడు లక్ష్మీనారాయణ చిత్రాన్ని ఎప్పుడూ పాకెట్లో పెట్టుకునే ఉంటారు. గద్దె కింద అంటే వాళ్ళు వ్యాపారం చేసేటప్పుడు కింద అప్పుడు గద్దెలాగా వేసి పెట్టుకొని కూర్చుంటారు. దాని కింద కూడా లక్ష్మీనారాయణ చిత్రం పెట్టుకొని కూర్చుంటారు. అంటే భక్తి మార్గంలో ఉండేటప్పుడు వాళ్ళ పిల్లో దగ్గర కూడా లక్ష్మీనారాయణ చిత్రం పెట్టేసి ఉంటారు. పడుకునేటప్పుడు కూడా వ్యాపారం చేసేటప్పుడు ఆ చిత్రాన్ని వాళ్ళ సీట్ కింద పెట్టుకుంటారు. అయితే ఏమీ దొరకదు, దాని నుంచి ఏం దొరికింది, ఏమీ లేదు. ఇప్పుడు శివబాబా వచ్చినారు, చాలా పెద్ద ప్రాప్తి అవుతూ ఉంది. శివబాబా తలంపు చేస్తూ ఉంటే మనకు ఎంత ప్రాప్తి అవుతుంది. దీంట్లో మాయామాలి వచ్చి ఎదిరిస్తూ ఉంటుంది. ఈ యోగంలో శివబాబా తలంపు చేసేటప్పుడే అనేక ప్రకారంగా మాయ ఎదిరిస్తూ ఉంటుంది. జ్ఞానం చాలా ఈజీ, మనకు ఎంత వింటూ ఉంటాం, వినిపిస్తాం, చాలా ఫాస్ట్గా కూడా పోదాం మనం. ఇట్లా కాదు 84 చక్రాన్ని మర్చిపోదాం అట్లా అని లేదు. అయితే శివబాబా తలంపు గడి గడి మర్చిపోతూ ఉంటుంది. तो ऐसे नहीं कि 84 का चक्र भूल जाता है, नहीं. ऐसे भी नहीं कि यहाँ रहने वाले जास्ती याद करेंगे, नहीं. यहाँ रहने वाले भी कई है जो धूल छाई को याद करते रहते हैं. మళ్ళీ బాబా చెప్తారు, ఇట్లా కాదు 84 జన్మాని చక్రాన్ని మనం మర్చిపోదాం లేదు, అదంతా జ్ఞాపకం ఉంటుంది. మరి ఇది కూడా కాదు, మధుబన్లో ఉండేవాళ్ళు జాస్తి తలంపు చేస్తూ ఉన్నారు, అట్లా కూడా కాదు. అక్కడ చాలామంది ఉన్నారు, చెత్త అన్ని బుద్ధిలో పెట్టుకొని కూర్చుంటారు, ఏదో ఒక చెత్త మాటలు. అందుకే బాబా చెప్తారు, స్థానాన్ని పాయింట్ కాదు, కానీ మన బుద్ధిలో శివబాబాని పెట్టుకునే విధానాల్లో ఉంది. तो जिस बाप से हम गोरे बनने आए हैं उनको जानते ही नहीं हैं. చాలామంది మా మౌంట్ అబూలో ఉన్నారు చూడండి, మనం మధుబన్ దగ్గరే ఉన్నారు మౌంట్ అబూలో. వాళ్ళకు అందరికీ తెలీదు పరమాత్మ వచ్చినారు అట్లా అని. పరమాత్మ ఎవరు తెలియదు, వాళ్ళ బుద్ధిలో అంతా చెత్త ఎక్కువ ఉంది. ఇట్లా గంగా దగ్గర చాలామంది ఇల్లు ఉంది, వాళ్ళు ఏమి పవిత్ర అయ్యేదానికి ఉన్నారు అనుకుంటారు, వాళ్ళు చాలా అపవిత్రం అవుతారు. అట్లనే మధుబన్లో ఉండేవాళ్ళు కాదు, మౌంట్ అబూలో మధుబన్ దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళ బుద్ధిలో ఎప్పుడు చెత్త ఉంటుంది. మాయాది పరిచయ వాళ్ళ పైన పడి ఉంటుంది, మాయా నీడ. మూల్ బాత్ హై యాద్ కి. ఇక్కడ ముఖ్య మాటని శివబాబా తలంపు చేసేది. बाबा जानते हैं बहुत अच्छे अच्छे बच्चे भी याद नहीं करते हैं. योग में रहने से ही देहाभिमान कम होगा, बहुत मीठा रहेंगे. అంటే మంచి మంచి బిడ్డలు కూడా శివబాబా తలంపు సరిగ్గా చేసేలేదు.
యోగంలో ఉంటేనే ఆత్మాభిమాని అవుతాం, దేహాభిమానం వెళ్ళిపోతుంది, చాలా స్వీట్గా అయిపోతాం. అంటే పవిత్రత శక్తి బాగుంటుంది योगमला उनते। देहाभिमान होने से मीठे नहीं बनते हैं, बिगड़ते रहते हैं। దేహాభిమానంలా ఉంటే మన లోపల అంత మధురత ఉండదు. ప్రతి దాంట్లో అలిగిపోతారు, చెడిపోతారు, ఏమేమో మాటలు మాట్లాడుకుంటారు, సరిగా లేదు. तो बाबा सबके लिए नहीं कहते हैं, कोई सपूत बच्चे भी हैं। सपूत उनको कहा जाता है जो योग में रहते हैं. అంటే బాబా అందరి కోసం ఏమి ఈ మాట చెప్పలేదు, చెడిపోయినారు అట్లా. కొందరు చాలా సుపుత్ర ఉన్నారు, మంచి బిడ్డలు. సుపుత్ర ఎవరు యోగంలో ఉంటారో వాళ్ళు మంచి బిడ్డలు. तो उनसे कोई भी उल्टी सुल्टी बात नहीं होगी. బాగా యోగం చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఏమి అట్లా తప్పంతా చేయరు, ఉల్టా సుల్టా మాటలంతా మాట్లాడరు, ఏమి తప్పు చేయరు వాళ్ళు. మిత్ర సంబంధి ఆది సబ్కో భూల్ జాయింగ్. వాళ్ళు ఎంత బాగా యోగం చేస్తారంటే మిత్ర సంబంధులను కూడా మర్చిపోతారు, అంత బాగా యోగిలు ఉన్నారు. సో హమ్ నంగే ఆये अर्थात अशरीरी आए, अभी अशरीरी बनकर घर जाना है. अभी तुम बच्चों को ज्ञान का तीसरा नेत्र मिला है, जिससे तुम अपनी घर को जानते हो, राजधानी को जानते हो. అంటే బాబా చెప్తారు, మనం శరీర రూపీ డ్రెస్ లేకుండా వచ్చినాం, అశరీరీగా ఉండి వచ్చినాం. పోయేటప్పుడు కూడా అశరీరీ అయ్యేసి పోవాలి, శరీరాన్ని ఇక్కడే వదిలేసిపోదామా లేదా. ఇప్పుడు బాబా మనకు జ్ఞానాన్ని మూడవ నేత్రం ఇచ్చినారు. మన వాపస్ ఇంటికి పోయేది ఎట్లా అని తెలుసు మనకు. తర్వాత అక్కడి నుంచి ఎట్లా రాజ్యంలో రావాలి అది కూడా మీరు అన్నీ తెలుసుకున్నారా లేదా. तो ये भी तुम बच्चे जानते हो, शिव बाबा कोई काला लिंग नहीं है जैसे वो दिखाते हैं, वो तो बिंदु मिसल है, ये हम भी जानते हैं. अभी हम घर जाएंगे, वहाँ हम अशरीरी रहते हैं, अभी हमको अशरीरी बनना है. అంటే మీకు ఇది కూడా తెలుసు, శివబాబా ఏమి నల్లగా ఉండే లింగం కాదు, వాళ్ళు చూపిస్తారు కదా భక్తి మార్గంలో, అట్లా ఏమీ బాబా లేదు. బాబా అతి సూక్ష్మమైన బిందు, చాలా ప్రకాశం తెల్లగా ఉంటారు. ఇప్పుడు మీకు ఇదన్నీ తెలుసు, మరి ఇది కూడా తెలుసు. ఇప్పుడు మన ఇంటికి పోవాలి అట్లా అని, ఇంట్లో ఉండేటప్పుడు మనకు శరీరం లేదు, అశరీరి జ్యోతి బిందు పాయింట్ అట్లా ఉంటాం మనం నక్షత్రంలా. ఇప్పుడు మన అశరీరి అయ్యేదానికి అభ్యాసం చేయాలి. నేను ఒక బిందు ఆత్మ, अपने को आत्मा समझ पतित पावन बाप को याद करना है. ये तो समझाया जाता है आत्मा अविनाशी है, उसमें 84 जन्मों का पार्ट नूंदा हुआ है, उसका अंत नहीं होता है. అంటే నేను ఒక ఆత్మ జ్యోతి అట్లా మనసులో అనుభవం చేసుకొని పతిత్ పావన్ తండ్రి తలంపు చేస్తూ ఉండాలి. అలా బాబా ఇది కూడా మనకు నేర్పించినారు. ఆత్మ అవినాశి అట్లా అని, దాంట్లో 84 జన్మాని పార్ట్ ఫిక్స్ అయింది. అది ఎప్పుడు వినాశం కాదు, ఎప్పుడు 84 జన్మాని చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇంకా కొంచెం టైం తర్వాత మన అందరం ముక్తిధాం వెళ్ళిపోతాం. తర్వాత ముక్తిధాం నుంచి పార్ట్ చేసానికి వచ్చేస్తాం, మళ్ళీ 84 జన్మం చేసాం. మనందరం ఆల్రౌండ్ పార్ట్ చేసాం. ఆల్రౌండ్ పార్ట్ అంటే సత్యుగ్ త్రేత ద్వాపర్ కలియుగం. ఇది కూడా సదా స్మృతిలో ఉండాలి. నేను ఆత్మ అవినాశి, నేను సత్యుగ్ త్రేత ద్వాపర్ కలియుగంలో పార్ట్ చేసుకొని లాస్ట్లో ఈ శరీరంలో ఉన్నాను, ఇప్పుడు వాపస్ ఇంటికి పోవాలి అట్లా అని స్మృతి సదా ఉండాలి. బాబా తలంపు చేస్తూ ఉండాలి, అప్పుడే మనం సతో ప్రధాన్ అయిపోతాం. तो यहाँ धंधा दौरी को याद नहीं करना है, यहाँ तो तुम पूरे संगम पर हो. మధుబన్కు పోదే ఏ విచారాలు రాకూడదు మనకు, ఇంటి పని ఆ పని ఈ పని లేదు. మనం మధుబన్లో ఉంటే
పూర్తిగా సంగంయుగవాసీలు. అక్కడ ఏమీ లేదు. బాబా బాబా వాణీలు, క్లాస్, యోగం అంతే అక్కడ. అభి తుమ్ బోట్ మే బైఠే హో. ఇప్పుడు మనం బోట్లో కూర్చున్నాం. సంగం యుగమే బోట్. ఈ బోటులో ఎక్కడ పోతుంది ఈ బోట్? సత్యుగాని. అయితే పూర్తిగా చేరే వరకు ఉండాలి కదా. కొందరు దిగిపోతారు. कोई बीच में उतर जाते हैं फिर फंस मारते हैं. इस पर भी शास्त्रों में एक कहानी है. కొందరు ఈ బోట్ నుంచి దిగిపోతారు. మధ్యలో పోదా ఉంది బోట్, దిగిపోయినారు, పని చనిపోతారు. దీనిపైన కూడా శాస్త్రంలో ఏదో ఒక కథ ఉంది. అభి తుమ్ జాన్తే హో ఉస్ పార్ జా రహే హో కిబయా శివ్ బాబా. ఇప్పుడు మనం ఆ సైడ్ పోదు. కలియుగం నుంచి వదిలేసి మన బోట్ సత్యుగం సైడ్ పోదా ఉంది. శివబాబానే మన బోటుకు నావికుడు. కృష్ణ నావికుడు కాదు. కృష్ణ తోట అధికారినూ లేదు, మరి నావికుడు కూడా లేదు. ఇక్కడ తోట అంటే ఆత్మలు అందరం పూలు, ఆత్మరూపి పూలు, మంచి గుణాలతో ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ తోటలో శివ్ బాబానే అధికారి. శివ్ భగవాన్ వాచా. ఇక్కడ శివ్ భగవాన్ వాచా ఏమి? పతిత్ పావన్ శివ్ బాబా. బాబా తలంపే చెయ్యాలి. ఇక్కడ మనం వినేదంతా భగవాన్ వాచ, ఏ మనిషి వాచ లేదు. కృష్ణ సైడ్ బుద్ధి పోకూడదు. శివ్ బాబా నిరాకార్, వాళ్ళ మాటలే మనం వింటున్నాం, కృష్ణాది మాటలు కాదు. సో భగవాన్ వాచ అని చెప్పేటప్పుడు బుద్ధి శివబాబా దగ్గర పోవాలి, కృష్ణ సైడ్ కాదు. మనుషులు బుద్ధి అంతా తిరుగుతానే ఉంది, ఎక్కడెక్కడ తిరుగుతుంది. మనుషుల పైన పోతుంది, వికారీల పైన పోతుంది, మరి ఏదేదో సామాన్ పైన పోతూ ఉంటుంది. బాబా వచ్చి మన దాని నుంచి అంతా విడిపించేశారు. మన బుద్ధి ఏ మనిషి దగ్గర, ఏ సాధు సన్యాసి దగ్గర, ఏ విగ్రహాల్లో తిరగదు. మన మనసు డైరెక్ట్గా శివ్ బాబా దగ్గర పోతుంది. భగవాన్ అంటే శివ్ బాబా. ఇప్పుడు మరి శివ్ బాబా ఇంతే చెప్తారు. స్వయం ఒక ఆత్మాని అనుభవం చేసుకొని నా తలంపు చేయండి అట్లా అని చెప్తారు. అప్పుడే మీరు స్వర్గానికి మాలిక అయిపోతారు. ఈ మాటలంతా మర్చిపోకూడదు. అర్థమైందా? సదా స్మృతిలో ఉండాలి. బాబా దగ్గర మనం దేనికి పోదాం? రిఫ్రెష్ అయ్యేదానికి పోదామా లేదా? రిఫ్రెష్ అయ్యేసి వచ్చి అందరికీ అనుభవం చెప్పాలి. అర్థమైందా? ఏమీని तो अनुभव भी सुनाते हो बाबा, हम फिर वैसे के वैसे ही जाते. కొందరు ఉన్నారు వాళ్ళ అనుభవం ఇది. మధుబన్లో ఏమో బాగుంటారు రిఫ్రెష్ అయ్యి, వాపస్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పాత కలియుగంలో ఎట్లా ఉన్నారు అట్లా అయిపోతారు. ఎందుకంటే మిత్ర సంబంధీలది ముఖం చూస్తారు, వాళ్ళపైన అటాచ్మెంట్ వచ్చేస్తుంది, లడ్డు అయిపోతారు. సో ఇప్పుడు మరి బాబా చెప్తారు, నేను మీ మాషుక్, మీరందరూ బిడ్డలు ఆషిక్ అయ్యేసి పని అంతా చేస్తూ ఉంటే కూడా ఆ మాషుక్ ప్రియుడు తలంపు చేస్తూనే ఉండాలి. అప్పుడే శ్రేష్ఠ పదవి వస్తుంది మీకు. ఒకవేళ ఇప్పుడు పురుషార్థం సరిగ్గా చేయలేదు అనుకోండి, ఏమవుతారు? వాళ్ళకు ఒక్క కిరీటం కూడా దొరకదు. పవిత్రత కిరీటం లేదు, భావతాళం చేయలేదంటే. ఈ రాజ్య కిరీటం ఉండదు, 2 కిరీటం ఉండదు, 1 కూడా ఉండదు. तो यहाँ तुम बच्चे आते हो, టైం వేస్ట్ नहीं करना चाहिए. మధుబన్లో పోయిన తర్వాత అక్కడ మన టైం వేస్ట్ చేయకూడదు. అక్కడ యోగానికి క్లాసుకు టైం టేబుల్ సెట్ అయింది, దాని ప్రకారమే ఫుల్గా నడుచుకోవాలి. ఇక్కడ మాటలంతా ఉండకూడదు, వేరు ఏమీ బుద్ధిలో రాకూడదు. సిర్ఫ్ దిల్వాలా మందిర్ తుమారా యాద్గార్ హై, ఓ తుమ్ దేఖ్ సక్తే. మనం మధుబన్ పోతే ఎక్కడ పోకూడదు,
ఆ దిల్వాలా మందిర్ మన యాద్గార్, అందువల్ల అది మాత్రమే పోయి చూడొచ్చు. పైన స్వర్గం లాగా చేసి పెట్టినారు, కింద తపస్వి మూర్తిలో ఉన్నారు. तो झाड़ भी तुम्हारा क्लियर है, नीचे राजयोग में बैठे हूँ, ऊपर राजा ही खड़ा है. हूबहू जैसे दिलवाला मंदिर बना हुआ है. అంటే దిల్వాలా మందిర్ ఎంత బాగా ఉంది. కిందంతా తపస్య, పైనంతా స్వర్గం చూపించినారు. కల్పవృక్షం కూడా క్లియర్గా ఉంది. మన అందరిది కరెక్ట్ డిటో యాద్గార్ అది. మధుబన్లో మనం పోదాం, తపస్సు చేస్తూ ఉంటాం, శివబాబా వస్తారు, జ్ఞానం ఇస్తారు, స్వర్గానికి ఎట్లా పోయింది. तो शिव बाबा, तुम जानते हो, शिव बाबा हमको फिर से ज्ञान दे करके स्वर्ग का मालिक बना रहे हैं. శివ బాబా మళ్ళీ వచ్చినారు కదా, కల్ప ముందు వచ్చేసి ఇప్పుడు కూడా వచ్చినారు, మనకు జ్ఞానం ఇచ్చి స్వర్గానికి మాలిక్గా చేస్తాను. దాందే యాద్గార్ అక్కడ ఉంది, దిల్వాలా. ఇస్ కలియుగ్ కా వినాश होना है. ये आदि देव आदिनाथ का नाथ कौन है, तुम सबके ऑक्युपेशन को जानते हो. तो దిల్వాలా మందిర్లో ఆదిదేవ్ ఎవరు, ఆదిదేవ్ మీకు బాగా తెలుసు. అంటే ఇప్పుడు కలియుగం వినాశం అయిన తర్వాత మనం సత్యుగానికి వెళ్ళిపోవాలి. మీకు ప్రతి ఒక్కరిది కార్యం ఏమీ తెలుసు, కర్తవ్యం. ఈ సమయంలో इस समय की चर्चा फिर భక్తి మార్గ మీ చల్తీ హై. ఈ సమయంలో మనకు ఏమంతా ఇక్కడ బాబా మాట్లాడతారు, మన సంభాషణ అదంతా అది భక్తి మార్గం వల్ల యాద్గార్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తామో సంగం యుగంలో దీనిదంతా యాద్గార్ భక్తి మార్గం. అంటే పండుగలు చేసేది, వ్రతం ఉండేది, విగ్రహాలు చేసేది అంతా భక్తి మార్గంలో స్టార్ట్ అవుతుంది. ఈ సమయంలో మనం ఏం వ్రతం ధారణ చేస్తాం? మన వ్రతం సత్యమైన వ్రతం, మన్మనాభావ, ఒక్క శివబాబా తలంపు తప్ప ఏమీ లేదు. బాకీ నిర్జల్ रहना, खाना नहीं खाना, ఏ కోయి వ్రత नहीं है. అంటే వ్రతం ఉండేదంటే సత్యంగా పరమాత్మ దగ్గర ప్రతిజ్ఞ చేసి ఒక్క శివబాబాని మాత్రం తలంపు చేసేది, అదే వ్రతం. ఇట్లా కాదు, నీళ్ళు కూడా తాగకూడదు, భోజనం చేయకూడదు, అదేమీ వ్రతం లేదు. అదేం వ్రతం, ఊరికే అనావశ్యం. సో दुनिया में इस समय माया का पंप बहुत है. पहले ये बिजली गैस आदि नहीं थी, फिर निकली है 100 वर्ष. అంటే ఈ ప్రపంచంలో మాయాది షో ఎక్కువ అయిపోయింది, ఆడంబరం. మొదట్లో అంతా ఇది లేదు. 100 సంవత్సరాల ముందు కరెంటు ఉండలేదు, గ్యాస్ ఉండలేదు, ఏమీ లేదు. ఇదంతా ఇప్పుడు వచ్చింది. మనుషులు దీంట్లో బాగా ఎరుకుని పోయినారు. మనసు, బుద్ధి అంతా ఈ బయట సైన్స్ సామాన్లు ఏముందో ఆ సైన్స్ సామాన్లు లేకంటే ఇప్పుడు మనుషులు జీవించేదానికే కాలేదు. ప్రతిదానికి కరెంటు కావాలి. గ్రైండర్లో వేయాలి, వాషింగ్ మిషన్లో వేయాలి, మరి అన్ని కరెంటుతోనే పని ఇప్పుడు అన్ని. ఆ కరెంట్ లేదంటే పాపం మనుషులకు చాలా కష్టంగా ఉంది జీవనం. ఇదే స్వర్గాన్ని అనుకున్నారు మనుషులు. అయితే దీని ఏం స్వర్గాన్ని చెప్పరు. ఇది మాయది ఇంత ఫోర్స్గా వచ్చేనే షో. ఇది బాబాని కూడా మర్పిచ్చేస్తుంది. ఈ సామాన్లంతా శివబాబాని కూడా మర్పిచ్చేస్తుంది. మరి చెప్తారు, వచ్చి చూడండి మా ఇంట్లో స్వర్గం లాగా ఉంది అని చెప్తారు. అన్ని సామాన్లు పెట్టుకున్నారు, సైన్స్ సామాన్, అదే స్వర్గం అనుకున్నారు. హాయిగా ఉండే జీవనం. హెలికాప్టర్లో తిరుగుతారు, ఏరోప్లేన్లో పోతారు, కింద ఉండి పైన పోయేదానికి లిఫ్ట్ ఉంది. ఇదని స్వర్గమా? హాయిగా ఉన్నారు అనుకుంటారు స్వర్గం. ఇప్పుడు ఏం స్వర్గం? ఇదంతా స్వర్గాని ముందు ఏమీ లేదు. స్వర్గం ఎంత బాగుంటుంది. స్వర్గం అంటే స్వర్గం. స్వర్గం ఇక్కడ, నరకం ఇక్కడ.
ఎంత తేడా ఉంది. ఇదన్నీ నరకాని సామాన్లు, సైన్స్ సాధనలో యూస్ చేస్తారు మనుషులు. అది ఒకసారి పడిందంటే అవుట్ అయిపోతారు అంతే. స్వర్గంలో ఎంత మంచి సామాన్లు ఉంటుంది, ఇట్లా అంతా లేదు. నష్టమయ్యే సామానే లేదు స్వర్గంలో. ఇక్కడ ఉండే సామాన్ ఒకటి కూడా స్వర్గంలో ఉండదు. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది, లిఫ్ట్ ఉంది, ఏరోప్లేన్ ఉంది, ఇది హెలికాప్టర్. అయితే అక్కడ ఉండే సామానే వేరే, ఇక్కడది అక్కడ రాదు. డేంజర్ లేకుండా ఉండే పుష్పక విమానం ఉంటుంది అక్కడ. లిఫ్ట్ ఉండదు, ఫ్రిడ్జ్ ఉండదు, ఇదంతా ఉండదు. కంప్యూటర్ ఉండదు, ఏమి లేదు. వహా హర్ చీజ్ సతో ప్రధాన్ హోతీ హై. సత్యుగంలో ఉండే ప్రతి ఒక్క వస్తువు కూడా సతో ప్రధాన్గా ఉంటుంది. ఈ కలియుగంలో అన్ని తమో ప్రధాన సామాన్లు, ఇదంతా ఏమీ అక్కడ ఉండదు. తో గాయే బీ ఫస్ట్ క్లాస్ హోతీ హై. సత్యుగంలో ఉండే ఆవులు ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. సో सूक्ष्म फल आदि देख कर आते हो, नाम ही रखा है शुभी रस. అంటే సూక్ష్మవతంలో బిడ్డలు చూస్తారు ఎంత మంచి మంచి పండు అక్కడ ఉంటుంది, చాలా పెద్ద పండు, దాంట్లో ఎంత జ్యూస్, దాని పేరు శుభీ రస్ అని అర్థం. అట్లా పెట్టినారు దాని పేరు కూడా. మనుషులకి ఏం తెలుసు స్వర్గం అంటే ఏమి అట్లా అని. ఈ కలియుగాని సామాన్ని స్వర్గాన్ని అనుకున్నారు. మనుషులకు ఇదంతా ఏమీ తెలియలేదు. परंतु बच्चों को ये नशा अजून चढ़ा नहीं कि बाबा हमको स्वर्ग का मालिक बनाते हैं. అయితే బిడ్డలకు ఈ నషానే లేదు. భగవాన్ వచ్చినారు, తండ్రి మన స్వర్గానికి మాలిక్ చేస్తున్నారు, అట్లా నష ఉండాలి కదా. ఇంకాను అనుభవమే కాలేదు బిడ్డలకు. బాబా ఎంత క్లియర్గా ప్రతి విషయం చెప్తారు, అనుభవమే చేయలేదు బిడ్డలు. చిత్రాలు ఎంత క్లియర్గా ఉంది. ఈ చిత్రాలు కూడా చేశాను, సమయం ఎంత పట్టింది. तो बाबा चित्र बनाने में समय तो लग, बाबा सब कुछ सर्विस अर्थ बनवाते ही रहते हैं. సేవ అర్థ బాబా ఈ చిత్రాలంతా కూడా చేయించినారు. परंतु कोई तो अपने धंधे दौरी में इतने फंसे हुए हैं जो बाप को याद ही नहीं करते हैं. प्रदर्शनी के चित्रों की मैगजीन भी है, वो भी नहीं, वो भी पढ़ना चाहिए ना. అంటే బిడ్డలు ఎంత తన లౌకిక పనిలో బిజీ అయిపోతారంటే బాబా తలంపు కూడా చేసానికి టైం లేకుండా పోతుంది. బాబా చెప్తారు ఈ ప్రదర్శనలో ఎంత మంచి మంచి చిత్రాలు, అది మ్యాగజైన్ చేయాలి, మరి దాన్ని చదవాలి కూడా. గీతాకి जो भी नियम होता है वो कहाँ भी जाएंगे तो गीता ज़रूर पढ़ेंगे. బాబా చెప్తారు ఎవరు భక్తి మార్గంలో గీత చదివే వాళ్ళు నియమ అనుసారంగా చదువుతారు చూడండి. భక్తి మార్గంలో వాళ్ళు ఎక్కడ పోయినా గీతగా కంపల్సరీ చదువుతారు. బ్రహ్మ బాబా కూడా చదువుతూ ఉంటారా లేదా, ట్రైన్లో కూడా చదువుతూ ఉంటుంది. ఏంటంటే భక్తి మార్గాన్ని నియమాది. అయితే ఇక్కడ మరి బాబా చెప్తారు మీరు ఈ సత్యమైన గీత, ఈ చిత్రాలు ఎంత బాగుంది, ఇదంతా రోజు కూర్చొని చదవాలి, వినాలి. అర్థమైందా? ఇప్పుడు చాలా బాగా ఇదంతా ప్రయత్నం చేయాలి, చెప్పేదానికి ప్రయత్నం చేయాలి, బాబా తలంపులో ఉండేదానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే శ్రేష్ఠ పదవి ఉంటుంది, లేదంటే శ్రేష్ఠ పదవి ఉండదు. తర్వాత శ్రేష్ఠ పదవి లేదంటే ఏం చేస్తారు, అయ్యో అయ్యో అని అరుస్తూ ఉంటారు. లాస్ట్లో పశ్చాత్తాపం. फिर हाय हाय करनी पड़ेंगी जब साक्षात्कार होगा. అంటే ఇప్పుడు ఏమి పురుషార్థమే చేయలేదు అనుకోండి, లాస్ట్లో మీకు సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు ఇంత టైం ఉండింది మీరు ఏమీ చేయలేదే అట్లా అని అయ్యో అయ్యో అని అరుస్తూ ఉంటారు. इम्तिहान पूरा हुआ फिर दूसरे क्लास में नंबरवार बैठ जाते हैं. అప్పుడు ఎగ్జామినేషన్ పూర్తి అయిపోతుంది, తర్వాత దాని రిజల్ట్ వస్తుంది, నెక్స్ట్ క్లాస్లో నంబర్ వార్ ట్రాన్స్ఫర్ అయిపోతారు. లౌకిక్ స్కూల్లో అట్లా కదా. ఇక్కడ కూడా బాబా చెప్తారు లాస్ట్లో ఎగ్జామినేషన్ అంటే అందరికీ వాళ్ళ వాళ్ళ పదవి ఇది సాక్షాత్కారం అవుతుంది.
తర్వాత ఏమి చేస్తానికి లేదు. यहाँ भी जब साक्षात्कार हो जाएगा तो नंबरवार रुद्रमाला फिर विजय माला में आएंगे. स्कूल में कोई बच्चे नापास होते हैं तो कितने दुखी हो जाते हैं. तुम्हारी यह కల్పకల్పాంతరికి బాబా చెప్తారు. స్కూల్లో ఒకవేళ ఎవరైనా సరిగ్గా చదవకుండా ఫెయిల్ అయిపోతే ఎంత దుఃఖం వాళ్ళకు. అట్లా ఇక్కడ మరి బాబా చెప్తారు, ఒక్కసారి దుఃఖం ఏమి కల్పకల్పాంతర అదే అయిపోతుంది. సో చాలామందికి సాక్షాత్కారం కూడా అయిపోతుంది. రుద్రమాలలో వస్తారా, విజయమాలలో వస్తారా, ఏ మాలలో వచ్చేది అంత. ఫస్ట్ రుద్రమాల అంటే పరంధాం వెళ్ళిపోతారు, తర్వాత విజయమాలలో వచ్చేస్తారు. అయితే ఎవరు ఫెయిల్ అయిపోతారు వాళ్ళది జన్మాంతర కల్పకల్పాంతర ఏమీ ప్రాప్తి లేదు, దుఃఖమే దుఃఖం ఉంటుంది. कई बच्चे पूरी मैगज़ीन पढ़ते नहीं. बच्चों को मैगज़ीन पढ़कर सर्विस करनी चाहिए. బాబా చెప్తారు, బిడ్డలు పూర్తిగా మ్యాగజైన్ కూడా చదవరు. బిడ్డలు మ్యాగజైన్ చదివేసి పూర్తిగా సర్వీస్ చేయాలి కదా. लिखते हैं बाबा फलाने को बदली कर दो, अच्छी ब्राह्मणी भेज दो. कोई ब्राह्मणी के साथ इतना प्यार हो जाता है, ब्राह्मणी बदली होने से गिर पड़ेंगे, सेंटर पर आना ही छोड़ देते हैं. कोई उल्टा काम हो जाए तो सच्चाई से फ़ौरन बाबा को लिखना चाहिए, तो पाप का असर कम हो जाएगा, नहीं तो वृद्धि होती जाएंगी. बाबा सुधरने के लिए कहते हैं, परंतु कोई को सुधरना नहीं है तो पाप कर्म करना छोड़ते ही नहीं. तकदीर में नहीं है तो बाबा को सच्चा समाचार नहीं देते हैं. बाबा के पास रिपोर्ट आने से सुधरने की कोशिश करेंगे. బాబా అంటే చాలామంది మ్యాగజైన్స్ చదవరు, సర్వీస్ చేయరు. మళ్ళా కొందరు ఉన్నారు అంటే కొన్ని సెంటర్స్లో స్టూడెంట్స్ చెప్తారు, ఈ టీచర్ మాకు సరిపోలేదు, చేంజ్ చేయండి అట్లా. కొందరు బ్రాహ్మణి అంటే టీచర్ చేంజ్ అయిపోతే వాళ్ళు క్లాస్కి రారు. వాళ్ళకు ఆ టీచర్ పైన ఎంత ప్రీతి వచ్చేస్తుంది. ఆ ప్రీతిలో స్టూడెంట్ టీచర్ మారిపోతే అక్కడ స్టూడెంట్స్ అందరూ తగ్గిపోతారు. ఆ టీచర్ పైన అటాచ్మెంట్ వచ్చేస్తుంది. సెంటరే వదిలేస్తే ఏమీ లాభం ఉంటుంది. కొందరు ఉల్టా పని చేస్తారు. అయితే బాబా దగ్గర సత్యంగా చెప్పాలి. సత్యంగా చెప్తే పాపాని ఎఫెక్ట్ తగ్గి ఉంటుంది. తర్వాత బాబాను సరి చేస్తారు. లేదంటే చెప్పలేదంటే వృద్ధి అవుతూ ఉంటుంది ఆ పాపం. బాబా మన మార్చేదానికోసమే చెప్తారు, మీ సమాచారం నాకు ఇవ్వండి, అప్పుడు మీరు మారవచ్చు. కొందరు మరి బాబాకు సమాచారమే ఇచ్చలేదు, పాపకర్మం చేస్తూనే ఉంటారు, వదలరు. వాళ్ళకి అదృష్టమే అంతే. సో బాబాకు సత్యంగా సమాచారం ఇరు. బాబా దగ్గర రిపోర్ట్ వస్తే కదా బాబా సుధారణకి కోషిష్ కరెంగి అంటే బాబా మనని సర్చ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. బాబా దగ్గర మనం రాయాలి, బాబా ఇట్లా నాకు అవుతుంది, మాయ ఇట్లా వచ్చింది, నేను తప్పు చేశాను రాస్తే బాబా మన సర్చ్ చేస్తారు. అర్థమైందా? ప్రతి ఒక్క సమాచారం కూడా సత్యంగా బాబాకు చెప్పాలి, రాయాలి. అప్పుడే మనం చేంజ్ అవుతాం, మనకు మంచి పదవి కూడా వస్తుంది, పాపం తగ్గిపోతుంది. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. मतलब धारणा कोसर मुख्य सार अशरीरी बनने का पूरा अभ्यास करना है. कोई भी उल्टा सुल्टा बात नहीं करनी है, बहुत मीठा बनना है, किसी बात में कभी बिगड़ना नहीं है. అంటే బాబా చెప్తారు, అశరీరి అయ్యేదానికి పూర్తిగా అభ్యాసం చేయండి. ఏమీ ఉల్టా సుల్టా మాటలు అదంతా ఉండకూడదు, చాలా మధురంగా కావాలి. ఏ మాటలు కూడా మనం
అంటే అలిగిపోకూడదు, చెడిపోకూడదు. అర్థమైందా? తర్వాత సెకండ్ పాయింట్, मुरली का स्मरण करना है, जो सुनते हो उस पर विचार सागर मंथन करना है, मनमना भाव का व्रत रखना है. మురళీ పాయింట్స్ను స్మరణ చేస్తూ ఉండాలి. ఏమంతా వింటామో దాన్ని విచార సాగర్ మంతం చేస్తూ ఉండాలి. మన్మనా భావది వ్రతం ధారణ చేసుకోవాలి. మళ్ళీ వరదాన్, सदा फरमान के तिलक को धारण कर फर्स्ट प्राइज लेने वाले फरमान बरदार भव. सदा बाबा इच्छे ఆజ్ఞను పాలన చేసి, ఫర్మాన్ అంటే బాబా ఏం చెప్తారో దాన్ని పాలన చేసి, ఫర్మాన్కి తిలక్ అంటే తిలకం పెట్టుకొని, తిలకాన్ని ధారణ చేసుకొని ఫస్ట్ ప్రైజ్ తీసుకునే వాళ్ళు फरमान बरदार भाव అంటే ఆజ్ఞాకారి కావాలి. जिन बच्चों के मस्तक पर फरमान बरदार की स्मृति का तिलक लगा हुआ है, एक संकल्प भी फरमान के बिना नहीं करते, उन्हें फर्स्ट प्राइज प्राप्त होती है. అంటే బాబా ఇచ్చే ఆర్డర్ సదా మనసులో బాబా ఇచ్చే ఆర్డర్ను స్మృతిలో పెట్టుకొని ఫర్మాన్ బర్దార్ స్మృతి తిలకం పెట్టుకుంటారు. వాళ్ళు ఒక్క సంకల్పం కూడా ఆర్డర్ లేకుండా పనిచేయరు. బాబా ఆర్డర్ అనుసారంగానే పని చేస్తూ ఉంటారు. వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటారు. जैसे सीता को लकीर के अंदर बैठने का फरमान था, ऐसे हर कदम उठाते हुए एक संकल्प करते हुए बाप के फरमान जैसे ऐसे हर कदम उठाते हुए हर संकल्प करते हुए बाप के फरमान की लकीर के अंदर रहो तो सदा सेफ रहेंगे. ఏ విధంగా సీతకు ఆర్డర్ ఇచ్చినట్టు లక్ష్మణ్ ఈ గీత లోపలే ఉండాలి, బయట రాకూడదు అట్లా శివబాబా కూడా మనకు ఆర్డర్ ఇస్తారు. ఏమంతా అడుగు మీరు తీసుకుంటారు, ప్రతి సంకల్పం చేసుకొని కూడా శివబాబా ఆర్డర్ అనుసారంగా ఆ ఆర్డర్ది గీత లోపల ఉండాలి. అప్పుడే మనం సేఫ్టీగా ఉంటాం. कोई भी प्रकार के रावण के संस्कार वार नहीं करेंगे और समय भी व्यर्थ नहीं जाएगा. అప్పుడు ఏ ప్రకారమైన రావణ్ సంస్కారం మన పైన వార్ చేయదు, మరి సమయం కూడా వ్యర్థంగా పోదు. ఆర్డర్ అనుసారంగా నడుచుకోవాలి. శివబాబా ఏం ఆర్డర్ ఇస్తే అది. మరి స్లోగన్, किसी से भी लगाव है तो वो लगाव पुरुषार्थ में अलबेला अवश्य बनाएंगे. బాగా చెప్తారు. ఎవరిపైన మనకు మోహం ఉంటే ఆ మోహం ఏం చేస్తుంది, పురుషార్థాన్ని కేర్లెస్ అంటే అల్బేలా నిర్లక్ష్యంగా చేసేస్తుంది మన. అర్థమైందా? మోహం ఉండే వాళ్ళు ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉంటారు. లక్ష్యమే లేదు వాళ్ళకి బుద్ధిలో. బాబా తలంపు చేయాలి, పతిత నుంచి పావన్ కావాలి, ఈ లక్ష్యమే లేకుండా ఉంటారు. అందుకే మోహాన్ని తీసేయాలి మనం. అర్థమైందా? ఓం శాంతి.
करके। बाबा से दिल लगाया दुनिया को भूल करके, मुझको गले लगाया, मुझको गले लगाया बाबा ने दिल भर के, बाबा ने दिल भर के। बाबा से दिल लगाया दुनिया को भूल करके, बाबा से दिल लगाया दुनिया को भूल करके। बट गया था प्यार मेरा दुख भरे संसार में, खो गया था प्यार मेरा माया के बाजार में। बट गया था प्यार मेरा दुख भरे संसार में, खो गया था प्यार मेरा, खो गया था प्यार मेरा माया के बाजार में। संसार मिल गया अब, संसार मिल गया अब बाबा से मिल करके। बाबा से दिल लगाया दुनिया को भूल करके। का प्यार मीठा बंधन जो रेशम की डोरी, अखियां पुलक निहारे बाबा जो चंदा को चकोरी। बाबा का प्यार मीठा बंधन जो रेशम की चकोरी। आए हैं साथ देने, आए हैं साथ देने भगवान साथी बन के। बाबा से दिल लगाया दुनिया को भूल करके। प्यार वो तप है जिसमें मन बनता है कुंदन, शीतलता खुशबू फैलाए बन करके यह चंदन। तेरा प्यार वो तप है जिसमें मन बनता है शीतलता खुशबू फैलाए, शीतलता खुशबू फैलाए बन करके यह चंदन। जिस दिन से तुम मिले हो, जिस दिन से तुम मिले हो, जीवन गुणों से
से दिल लगाया दुनिया को भूल करके। मुझको गले लगाया, मुझको गले लगाया बाबा ने दिल भर के, बाबा ने दिल भर के। बाबा से दिल लगाया, बाबा से दिल लगाया दुनिया को भूल करके। बाबा से दिल लगाया दुनिया को भूल करके, दुनिया को भूल करके।